సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. అయితే ఒక సినిమాని విడుదల చేయాలి అంటే దర్శక నిర్మాతలు, ఇతర నటీనటులు ఎంతలా కష్టపడతారో అందరికీ తెలుసు. 3 గంటల పాటు తెరపై మనల్ని సందడి చేయటం వెనుక సంవత్సరాల కష్టం ఉంటుంది. ఇలా ఎంతో కష్టపడి సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే కొంతమంది మాత్రం అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమాని లీక్ చేస్తూ నిర్మాతలకి పెద్ద ఎత్తున నష్టాలు తీసుకొస్తున్నారు. ఇలా ఈ పైరసీలకు అడ్డుకట్ట వేయటం కోసం ఇండస్ట్రీ ఎంతో కృషి చేసినప్పటికీ ఎక్కడొక చోట సినిమాలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. ఇలా కొత్త సినిమా థియేటర్లోకి వచ్చిందే ఆలస్యం. హెచ్డీ ప్రింట్తో సహా ఆన్లైన్లో అందుబాటులోకి ఉంటుంది. ఇలా సినిమాని ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం రావడంతో థియేటర్స్కి వెళ్లే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా నిర్మాతలకి కోట్లలో నష్టాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఇలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా పైరసీ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కిరణ్ అనే యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ గత 6 నెలలుగా సుమారు 65కు పైగా సినిమాలు లీక్ చేసినట్టుగా తెలుస్తోంది. కిరణ్ సినిమా విడుదల రోజే థియేటర్కి వెళ్లి తన ఫోన్లో సినిమా మొత్తం రికార్డు చేసి పలు సైట్స్కి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఈయన ఒక్క సినిమాని పైరసీ ద్వారా లీక్ చేస్తూ దాదాపు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కిరణ్ ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల గత 6 నెలల్లో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీస్కి సుమారుగా 3,700 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కిరణ్ ఇలా పైరసీలకి పాల్పడుతూ ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు పడ్డప్పటికీ ఇటీవల శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ టైంలో దొరికిపోయారు. ఇలా పైరసీలకి కిరణ్ పాల్పడుతున్నారని పోలీసులు పక్కా ఆధారాలతో సహా ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న ఇవన్నీ పోలీసులు విచారణ చేస్తూ తన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ మాత్రమే ఇలా చేస్తున్నారా, లేదా దీని వెనుక ఇంకెవరైనా హస్తముందా ఏంటి అనే విషయాలు కూడా లాగేస్తున్నారు. ఇలా సినిమాలను పైరవీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ సినీ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఫస్ట్ డే పైరసీ చేయడమే కాకుండా ఏకంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రసారం చేసిన సంఘటనలు కూడా మనం చూసాం.